హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజైతే మీషోలో కొత్తగా వచ్చిన శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. లేట్ చేయకుండా శారీస్ ఎలా వచ్చాయో ఈ వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. శారీస్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఈ శారీస్ అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తాయి. మరి లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. చాలా వరకు అయితే వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. కలెక్షన్ నచ్చినా కానీ లైక్ చేయడం లేదండి. కలెక్షన్ నచ్చినప్పుడు వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే మీకు ఒకవేళ నేను చూపించే శారీ కలెక్షన్ నచ్చకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి శారీ రివ్యూస్ తీసుకురావాలన్నది కూడా మెన్షన్ చేయండి. మీకు పర్టికులర్గా మీ విష్ లిస్ట్లో ఉన్న శారీ రివ్యూస్ చూడాలి లేదా జ్యువెలరీ రివ్యూ చూడాలి అనుకుంటే వాటి కోడ్స్ని లింక్స్ని నాకైతే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ముందు ఎక్కువ శారీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి అయితే ఒక బ్యూటిఫుల్ ట్రెండింగ్ శారీని అయితే తీసుకొచ్చేసాను. ఈ శారీ ఎలా ఉందో ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో కొత్తగా వచ్చిన శారీ అండి. ఈ శారీ క్యాటలాగ్లోనైతే సింగిల్ కలర్ ఆప్షన్ ఉంది, కలర్స్ అయితే లేవు. ఈ శారీని అయితే మొత్తంగా అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీకి వచ్చిన పళ్ళునైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. లైట్ పింక్ షేడ్కి ఇలా పర్పుల్ షేడ్ బార్డర్ అయితే వచ్చేసింది. నీట్గా ఉందండి. శారీ అయితే ఎంత సాఫ్ట్గా ఉందంటే ఇలా పట్టుకుంటే అంత మెత్తగా ఉంది. చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే. ఈ శారీకి వచ్చిన పళ్ళు చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఇలా పటోలా డిజైన్ అయితే వచ్చేసింది. కలంకారీ డిజైన్ అంటాం కదా, అదే అండి. మొత్తం డిజైన్ అయితే ఉంటుంది. నీట్గా ఉంది డిజైన్ అయితే. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా చూస్తున్నారు కదా, పింక్, గ్రీన్, మస్టర్డ్ ఎల్లో షేడ్లోనైతే ఈ కలర్స్ ఉన్నాయండి. పళ్ళులో వచ్చిన డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. శారీ అయితే సూపర్గా ఉందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా వచ్చేసింది. పళ్ళు వచ్చేసి అయితే 1 మీటర్ దాకా ఉంది. మొత్తం కూడా పళ్ళులో ఇలాంటి డిజైనే వచ్చేసిందండి. నీట్గా ఉంది కదా, పళ్ళు చాలా బాగుంది. శారీ అయితే సూపర్గా ఉంది. ఒకవేళ మీరు చూస్తున్నప్పటికీ శారీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ని తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. శారీ రీస్టాక్ అవ్వగానే ఎవరు మెన్షన్ చేస్తారో వాళ్ళకైతే కంపల్సరిగా లింక్స్ అయితే వచ్చేస్తాయి. ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ అయితే ఒక 3 ఇంచుల దాకా ఇలా జరీ వీవింగ్తో అయితే వచ్చేసింది. ఇందులో మ్యాంగో డిజైన్ అలాగే చిన్న చిన్న లైన్స్ అయితే వచ్చాయండి. ఈ 3 ఇంచుల బార్డర్లోనైతే బార్డర్ అయితే మంచి షైనింగ్తో ఉంది. మనం ఒక 3000 పెట్టి తీసుకున్నంత లుక్ అయితే వచ్చేస్తుందండి. శారీ అయితే అంత మంచి ఫ్యాబ్రిక్తో వచ్చేసింది. ఈ బార్డర్ కూడా చూస్తున్నారు కదా, పైకి వచ్చేసేసరికి మళ్ళీ 3 ఇంచుల బార్డర్ అయితే మనకి పళ్ళులో వచ్చింది కదా డిజైన్, ఆ డిజైన్ అయితే వచ్చేసింది. పటోలా డిజైనే వచ్చేసిందండి ఇక్కడంతా కూడా. బార్డర్ మొత్తం కలిపి కూడా ఒక 6 ఇంచెస్ వరకు ఉంటుంది. తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుందండి. ఇందులో మొత్తం కూడా ఎలిఫెంట్, చిన్న ట్రీ డిజైన్ అయితే ఉంటుంది. అలాగే చిన్న చిన్న బర్డ్స్ డిజైన్ కూడా వచ్చేసింది. చూడండి, నేను దగ్గర నుంచి కూడా క్లియర్గా చూపిస్తున్నాను. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. లైట్ గ్రీన్ కలర్, హాఫ్ వైట్ షేడ్ అలాగే లైట్ బ్లూ షేడ్లోనైతే ఈ డిజైన్ అంతా వచ్చేసింది. శారీ కూడా పింక్ షేడ్లో ఉంటుంది. సాఫ్ట్గా ఉందండి శారీ అయితే. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ డోలా సిల్క్ శారీ. చాలా బాగుందండి. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ఎలాంటి ఫంక్షన్స్కైనా ఈ శారీ అయితే బెస్ట్గా ఉంటుంది. ఇందులో మాత్రం కలర్ ఆప్షన్స్ అయితే లేవండి. చూడండి శారీ ఎంత మెత్తగా ఉందో, చాలా మెత్తగా ఉంది. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. శారీ కూడా చాలా బాగుందండి. లెంత్ వచ్చేసి కూడా 5.5 మీటర్స్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వల్ల కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీలో ఎవరైనా లాంగ్ ఫ్రాక్ని కానీ లేదా హాఫ్ శారీని సెట్ చేయించుకోవాలి అన్నా ఈ శారీ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలాంటి కలంకారీ డిజైన్ వచ్చిన శారీస్ అయితే చాలా బాగుంటాయి. హాఫ్ శారీస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ శారీ అయితే చాలా బాగా వచ్చేసిందండి. సూపర్గా ఉంది. నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి. ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూపించాను కదా, నీట్గా వచ్చేసిందండి. మంచి షైనింగ్తో అయితే శారీ ఉంది. శారీ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి మీకు క్లియర్గా చూపించేస్తాను. లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. నేను మొత్తం కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఇక ఈ శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, బ్యాక్ ఫ్రంట్ ఒకే విధంగా ఉంటుందండి. డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. శారీ ముడతొచ్చే ఛాన్స్ ఉండదు, కలర్ పోయే ఛాన్స్ కూడా ఉండదండి. సెమీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి నీట్గా ఉంటుంది. శారీ ఎండింగ్ పార్ట్లో కూడా డిజైన్ వచ్చేసిందండి. ప్లెయిన్ అయితే రాలేదు. శారీకి అయితే ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదండి. నీట్గా వచ్చేసింది. తర్వాత నుంచి అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది. ఈ బ్లౌజ్ కూడా
1 మీటర్ అయితే వచ్చేసింది. మీరు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టి కుట్టించుకున్న ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. ఇక్కడ శారీకి వచ్చిన గోల్డ్ జరీ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ పైన కింద అయితే వచ్చేసింది. శారీకి పైన కింద వచ్చిన బార్డర్ అయితే ఇక్కడ బ్లౌజ్కి కూడా వచ్చేసింది. మర్చిపోయానండి, శారీకి పై బార్డర్ అయితే ఓన్లీ ఇప్పుడు మనం గోల్డ్ జరీ వరకు బార్డర్ చూసాం కదా, ఆ బార్డర్ ఒక్కటే వచ్చేస్తుంది. ఆ బార్డర్ కూడా 3 ఇంచుల వరకు ఉంటుంది. ఇక ఈ బ్లౌజ్కి కూడా సేమ్ అదే బార్డర్ అయితే వచ్చేసింది. నచ్చితే హ్యాండ్స్కి సెట్ చేయించుకోవచ్చు, లేదా మీ దగ్గర ఈ షేడ్లో లైట్ పర్పుల్ షేడ్లో ఉన్న బ్లౌజ్ ఉంటే అలా పేరప్ చేసుకున్నా కానీ లుక్ అయితే బాగుంటుంది. ఓవరాల్గా శారీ కానీ బ్లౌజ్ కానీ సూపర్గా వచ్చేసాయి. నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ అయితే మీషోలో మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి. నేను ఎప్పుడు శారీస్ తీసుకొచ్చినా కానీ మీ ముందుకి కొత్తగా ఉన్న శారీస్ తక్కువ బడ్జెట్లో కట్టుకుంటే మంచి లుక్ వచ్చే శారీస్ని అయితే మీ ముందుకు ఎప్పుడు తీసుకొస్తాను. అదే విధంగా అయితే ఈరోజు కూడా తీసుకొచ్చేసాను. ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో బాగా ట్రెండింగ్లో ఉందండి శారీ కూడా సూపర్గా ఉంది. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. ఈరోజు చూపించే శారీస్ అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్న కలెక్షన్ని తీసుకొచ్చేసాను. ఇంతవరకు వీడియోని చూస్తున్నారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే మీషోలో ఉన్న కొత్త కలెక్షన్ని ఇంకా ఎక్కువ తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తానండి. ఇక శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే 1/2 మీటర్ వచ్చేసింది. ఈ పళ్ళులో మొత్తం కూడా మంచి కలంకారీ డిజైన్ అయితే వచ్చేసిందండి. ఎలిఫెంట్ అలాగే పికాక్ డిజైన్ అయితే ఇందులో ఉంటుంది. పళ్ళు వచ్చేసి మంచి రామా గ్రీన్ షేడ్లోనైతే వచ్చేసింది. శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ డిజైన్ అంతా కూడా హాఫ్ వైట్ షేడ్, లైట్ మస్టర్డ్ ఎల్లో షేడ్లో అలాగే గ్రీన్ షేడ్లోనైతే డిజైన్ వచ్చేస్తుంది. ఇలా 3 లేయర్స్ గానైతే సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. మనకి బార్డర్లో కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేస్తుంది. శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే డోలా సిల్క్ శారీ అండి. మీషోలో బాగా ట్రెండింగ్లో నడుస్తున్న శారీ ఈ శారీ అయితే. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే 12 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ప్రైజ్ని బట్టి కూడా కలర్ని బట్టి అయితే ప్రైస్ చేంజ్ అవుతుందండి. ఇక్కడ మనం తీసుకున్న కలర్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ శారీ కాస్ట్ అయితే 800 పడింది. మనకి మామూలుగా సింపుల్గా గ్రీన్, ఎల్లో, రెడ్, పింక్ ఆ షేడ్లో ఉన్న శారీస్ అయితే కొంచెం ప్రైస్ అయితే తక్కువగా పడుతుందండి. 600 to 650 రూపీస్ అయితే పడుతుంది ఆ శారీస్ అయితే. ఇలాంటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్న శారీస్ అయితే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగా పడుతుంది. నేను పిక్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను, ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్స్ని అయితే. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ని చూస్తున్నారు కదా, ఈ పై బార్డర్లో మొత్తం కూడా మనకి పళ్ళులో వచ్చిన డిజైన్ వచ్చేసింది. కిందేమో ఒక 2 ఇంచుల వరకు గోల్డ్ జరీ బార్డర్ అయితే వచ్చేసింది. శారీ కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్గా ఉందండి. ఇలాంటి శారీస్ కట్టుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. నేను ఎప్పుడైనా సరే మీ ముందుకు బెస్ట్గా ఉన్నవి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్న శారీస్ని తీసుకొస్తూ ఉంటాను. ఇక ఈ శారీకి వచ్చిన కింది బార్డర్ని కూడా చూసేద్దాం. ఇక్కడ కింది బార్డర్ అయితే గోల్డ్ జరీ వీవింగ్తో వచ్చిన బార్డర్ ఒక 5 ఇంచెస్ వరకు ఉంటుంది. తర్వాత పైన మనకి ఎలిఫెంట్ పికాక్ డిజైన్ వచ్చిన బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ వచ్చేసి అయితే ఒక 3 ఇంచుల వరకు ఉంటుంది. టోటల్గా అయితే 8 ఇంచెస్ బార్డర్ అయితే కింద వచ్చేస్తుంది. పైన వచ్చేసి ఒక 5 ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుంది. నీట్గా ఉందండి, డిఫరెంట్గా ఉంది. ఈ శారీ కొత్తగా వచ్చింది. మొత్తం కూడా డిజైన్ చూస్తున్నారు కదా, ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే గోల్డ్ జరీ వీవింగ్తో వచ్చేసింది. పైనేమో పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ మనకి పళ్ళులో వచ్చిన డిజైనే వచ్చేసిందండి. శారీ అయితే చాలా బాగుందండి. ఇందులో బాందిని ప్రింట్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే బార్డర్ వచ్చేస్తుందండి. నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చూస్తున్నారు కదా, డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో శారీ ఉందండి. రేర్ కలర్ కాంబినేషన్ ఉన్న వాటికైతే కాస్ట్ అయితే ఎక్కువ పడుతుందండి. ఇక శారీ సెంటర్లో మొత్తం కూడా బాందిని డిజైన్ వచ్చేసింది. బాందిని డిజైన్లో కూడా పెద్ద పెద్ద ఫ్లవర్ డిజైన్ కూడా ఉందండి. ఈ శారీ మొత్తం కూడా ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. చెక్స్ డిజైన్ కూడా ఉంది గోల్డ్ జరీ వీవింగ్తో అయితే. ఈ చెక్స్ డిజైన్ అయితే శారీకి మొత్తంగా ఉంటుంది. పైన బాందిని ప్రింట్ వచ్చేస్తుంది. ఇందులో కలర్ పోయే ఛాన్స్ కానీ శారీ ముడతొచ్చే ఛాన్స్ కానీ ఉండదండి. డోలా సిల్క్ శారీస్ అంటేనే మంచి షైనింగ్తో ఉంటాయి. ముడత కూడా రాదండి. మనం ఎన్ని వాషులు చేసినా అదే షైనింగ్తో అయితే శారీ ఉంటుంది. ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఇక శారీ మొత్తంగా కూడా ఈ బాందిని ప్రింట్ డిజైనే వచ్చేస్తుందండి. నేను శారీ మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. శారీ లెంత్ వచ్చేసి కూడా 5.5 మీటర్స్ అయితే ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తానండి ఈ శారీని అయితే. నచ్చిన వాళ్ళు మిస్ అవ్వకండి. కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇందులోనైతే. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే ఏమీ తేడా ఉండదు, సేమ్గా వచ్చేస్తుంది. నీట్గా ఉందండి శారీ. నేను మీకు ఎప్పుడైనా సరే బెస్ట్ శారీ కలెక్షన్ అయితే తీసుకొస్తూనే ఉంటాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉంటాయండి. నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ని చేసుకోండి. మీకు కూడా ఎగ్జాక్ట్ శారీ కలెక్షన్ వచ్చేస్తుంది. శారీ ఎండింగ్లో కూడా ఎలాంటి
ప్లెయిన్ అయితే రాలేదండి, మొత్తం కూడా డిజైనే వచ్చేసింది. డ్యామేజ్ కూడా లేదు, చూస్తున్నారు కదా నీట్గా వచ్చేసింది. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే మంచి రామా గ్రీన్ షేడ్లోనే వచ్చేసింది. ఇక శారీకి వచ్చిన బార్డర్లో గోల్డ్ జరీ వీవింగ్ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ మాత్రమే ఇక్కడ బ్లౌజ్కి వచ్చేస్తుంది. ఒక 14 ఇంచెస్ హ్యాండ్ చుట్టుకొలుతున్న వాళ్ళకైతే ఈ బార్డర్ సరిపోతుందండి. 1 మీటర్ దాకా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మీకు నచ్చిన విధంగా అయితే బ్లౌజ్ని సెట్ చేయించుకోవచ్చు. మొత్తం కూడా ఇక్కడ డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసిందండి. అంతా వైట్ ప్రింట్తో అయితే ఉంటుంది. బ్లౌజ్ కుట్టించుకున్న మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. శారీలో ఉన్న చెక్స్ డిజైన్ ఉంది కదా, ఆ చెక్స్ డిజైన్ బ్లౌజ్ కూడా వచ్చేసింది. ఓవరాల్గా శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చేసింది. ఇలాంటి శారీస్ అయితే కట్టుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో ఉంది. మరి ఈ శారీ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. కలర్ కాంబినేషన్ ఎలా ఉందన్నది కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఇక నెక్స్ట్ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న శారీని అయితే తీసుకొచ్చేసాను. శారీ అయితే చాలా బాగుంది. ఎప్పుడు డోలా సిల్క్ శారీస్, జరీ బార్డర్ శారీసే కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్ ఫ్యాన్సీ శారీస్ కూడా కడుతూ ఉండాలి కదా, అందుకనేసి అయితే ఈ శారీని తీసుకొచ్చేసాను. శారీ అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉంది. రీసెంట్గా నాకు కొన్ని కామెంట్స్లలోనైతే ఆర్గంజా శారీస్, టిష్యూ శారీ రివ్యూస్ చేయండి అని అయితే కామెంట్ చేస్తున్నారు. అందుకని కొన్ని శారీస్ని అయితే తెప్పించాను. ప్రతిరోజు కూడా మన ఛానల్లో అయితే ఇక నుండి ఇలాంటి డిఫరెంట్ శారీస్ కూడా రాబోతున్నాయి. ఇక్కడ నేను తీసుకున్న శారీ అయితే మంచి ట్రెండింగ్లో ఉన్న శారీ అండి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ డిజైన్స్తో అయితే శారీస్ అయితే వచ్చేసాయి. ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ బ్లౌజ్ అయితే 1 మీటర్ దాకా వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి అయితే లైట్ పర్పుల్ షేడ్ మిక్సింగ్లోనైతే ఉంటుందండి. బేబీ పింక్ షేడ్ అండ్ పర్పుల్ షేడ్ మిక్సింగ్లోనైతే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ షేడ్లోనైతే బ్లౌజ్ వచ్చేసింది. ఇక్కడ బార్డర్ అయితే శారీకి కానీ బ్లౌజ్కి కానీ సేమ్గా ఉంటుందండి. 1 మీటర్ అయితే ఈ ఫ్యాబ్రిక్ ఉంది. మొత్తం కూడా టిష్యూ శారీ కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. మరీ మెత్తగా మనకి డోలా సిల్క్ శారీస్ అలా ఉన్నట్టుగా కాదు, కొంచెం స్టిఫ్గా అయితే ఉంటుంది. బార్డర్ వెడల్పు అయితే ఒక 8 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇందులో మొత్తం కూడా గోల్డ్ జరీ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. పై బార్డర్ కింది బార్డర్ శారీకి ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా అదే జరీ వీవింగ్ అయితే ఉంటుంది. నీట్గా ఉందండి, హ్యాండ్స్కి అయితే సరిపోతుంది. ఇక్కడ 1 మీటర్ అయితే బ్లౌజ్ వచ్చేసింది. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పళ్ళు అంటూ ప్రత్యేకంగా ఏం డిఫరెంట్గా లేదు. ఒక 1/2 మీటర్ వరకు అయితే ఏంటంటే మనకి ఇక్కడ పర్పుల్ షేడ్ అండ్ ఈ పింక్ మిక్సింగ్లోనైతే కొంచెం డార్క్గా వస్తుంది పళ్ళు అయితే. అదైనా ఒక 1/2 మీటర్ వరకే ఉంటుంది. ఇక్కడ ఒక 2 లైన్స్ అయితే డిఫరెంట్గా ఇచ్చేసారు పళ్ళు వేరియేషన్ కనిపించడానికి. తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుంది. సేమ్ బార్డర్ అయితే పళ్ళుకి కానీ బ్లౌజ్కి కానీ శారీకి కానీ వచ్చేస్తుంది. ఇక్కడ నేను లైన్ కూడా చూపిస్తున్నాను చూడండి, దగ్గర నుంచి ఇలా లైన్ అయితే ఉంటుంది పళ్ళుకి డిఫరెంట్గా అయితే. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శారీకి అయితే మధ్యలో ఎలాంటి డిజైన్ అయితే ఉండదండి. మొత్తం కూడా మనకి పై బార్డర్ కింది బార్డర్ ఎలా ఉంటుందో అదే విధంగానైతే వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి డిజైన్ అయితే. శారీని కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసి చూపిస్తున్నాను. ఈ షేడ్లోనైతే శారీ ఉంటుంది. పింక్ గోల్డ్ మిక్సింగ్లోనైతే శారీ వచ్చేస్తుంది. ఇందులో అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లీవ్స్ అయితే వచ్చేస్తాయి. ఈ బార్డర్ వెడల్పు అంతా కూడా 8 ఇంచెస్ వరకు ఉంటుంది. శారీ అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి, కొంచెంగా కాదు కొంచెం ఎక్కువగానే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇలాంటి శారీస్ హ్యాండిల్ చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ శారీస్ని తీసుకోండి. శారీ అయితే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఎగ్జాక్ట్ పెట్టికోట్ అయితే వేయాలి, వేస్తేనే లుక్ అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, నా చేయి పెట్టి చూపిస్తున్నాను. ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే ఉంటుంది. అంతా కూడా శారీ సెంటర్లోనైతే గోల్డ్ అండ్ పింక్ జరీ మిక్సింగ్లోనైతే శారీ వచ్చేస్తుంది. శారీకి పై బార్డర్ కింది బార్డర్ కూడా ఒకే విధంగా ఉంటుంది, తేడా అయితే ఏమీ ఉండదు. సేమ్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఈ బార్డర్స్ అయితే వచ్చేస్తాయి. శారీ లెంత్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. 5.5 మీటర్స్ అయితే శారీ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, జరీ వీవింగ్ అయితే నీట్గా వచ్చేసింది. శారీ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉందండి. నేనైతే అది మళ్ళీ చెప్తున్నాను, తీసుకున్న తర్వాత మీరు ఇబ్బంది పడొద్దు కదా. ఇలాంటి శారీస్ హ్యాండిల్ చేయగలుగుతాము, మేము కడతాము అనుకున్న వాళ్ళైతే తీసుకోండి. ఈ శారీస్ అయితే లాంగ్ ఫ్రాక్కి కానీ హాఫ్ శారీకి కానీ బాగుంటాయండి. అలా సెట్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా చూడండి, అలాంటి వాటికైతే బెస్ట్గా ఉంటాయి. ఇంకా శారీ ఎండింగ్ దాకా కూడా ఈ డిజైన్ అయితే వచ్చేసింది. శారీకి సెంటర్లో ఎలాంటి డిజైన్ అయితే ఉండదు.
ఇదే ప్లెయిన్గా అయితే ఉంటుంది. బార్డర్ అయితే కంటిన్యూగా వచ్చేస్తుంది. శారీ లుక్ కూడా చాలా బాగుందండి. నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి. ఈ శారీని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను. మీకు శారీ నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈరోజు చూపించిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు చూసేటప్పటికి ఏ శారీస్ అయినా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారంటే శారీస్ రీస్టాక్ అవ్వగానే లింక్స్ అయితే సెండ్ చేస్తాను. మరి ఈ శారీస్ నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. త్వరలో 7,000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వబోతుంది కదా. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలండి. సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.